హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఫుల్ లెంత్ వ్లాగ్ ఎలా ఉంది? ఏంటి? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానో చూసేద్దాం మరి రండి. మార్నింగ్ మెంతిపిండితో స్టార్ట్ అయింది. ఇంకా గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ తాగేయటమే. కాఫీ తాగుతూ కాసేపు అలా 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 మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా అప్పుడప్పుడు చూపిస్తున్నాను. మరి ఇప్పుడు చూపించానో లేదో గుర్తులేదు. ఇంకా పాచి పనులు ఏవి కూడా కాలేదు. కుక్కకు అన్నం పెట్టాలి. మార్నింగ్ అయితే సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాను. గేమ్ చేంజర్ నాకైతే నచ్చింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజు మొన్న ఆర్మీది కథ ఒకటి చెప్పాను కదా, స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో కూడా గేమ్ చేంజర్ది కూడా నేను వీడియో కొంచెం యాడ్ చేశాను, కానీ మొత్తం కూడా మ్యూట్ చేసేస్తాను, ఎందుకంటే నాకు కాపీరైట్స్ పడతాయి కదా, అందుకని. ఇక్కడ అన్నీ సర్దుతున్నాను. నైట్ ఇడ్లీ చేశాను కదా, టమాటా పచ్చడి మిక్సీలోనే ఉంది, అందుకని మిక్సీలోంచి తీసి సదురుతున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ రొటీన్ తోటి ఇలా స్టార్ట్ అయింది. మరి సర్దినవన్నీ ఇంకా ఎండిపోతాయి కదా, అలా పెట్టిన ఎంత చల్లగా ఉన్న వాతావరణం మటుకు అంట్లు అలా పెడితే ఎండిపోతాయి. ఇంకా స్టవ్ గట్టు కానీ అంట్లు కానీ రాత్రే సర్ది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పాలు ఇందులో పోసి పాలు తోడబెట్టాలి. మజ్జిగ అయితే బయటే పెట్టుకున్నాను, ఎందుకంటే గజ్జకాయ పొడి ఒకటి తాగాలి కదా, చల్లగా ఉంటే తాగద్దు అని చెప్పి. నా ఒపీనియన్, అది మీ ఇష్టము. మజ్జిగ చేసుకొని మీరు మటుకు తాగండి, పెరుగులో మటుకు వేసుకోకండి. ఇక్కడ మజ్జిగ ఉంది కదా, అందుకని నేను గిన్నె చేంజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెమే ఉంది, అందుకని పాలు తోడబెట్టాక గిన్నె అయితే మార్చేసాను. నైట్ చిన్న చిన్న పనులన్నీ కూడా పెండింగే ఉంటాయి. మిక్సీ గిన్నె తిన్నాక మార్చలేదు, ఎందుకంటే మళ్ళీ దానిమ్మకాయ జ్యూస్ తాగాను కాబట్టి. మళ్ళీ ఒకసారి మీకు నిన్నటి వీడియో గుర్తు చేస్తూ ఈ వీడియోని కంటిన్యూ చేద్దామని ఉద్దేశం. ఇక్కడ పాలైతే కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇటు అటు తిప్పి మళ్ళీ చెంచాతో కూడా కలుపుతాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ తోమిస్తే దీపం పెట్టేసి మా వారు సంధ్యావందనం చేసుకొని గుడికైతే వెళ్ళిపోతారు. పండక్కి అందరూ కూడా ఊర్లకు వెళ్ళారు. కొంతమంది మటుకు ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగగా భావిస్తారు. ఊర్లలో కోడి పందాలు ఇంకా చాలా చాలా ఉంటాయి. రంగులు వేసుకోవటం, ముగ్గుల పోటీలు ఊర్లలో బాగా జరుగుతాయి. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నవి మీకు ఆనపకాయ గింజలు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చేసుకున్నాక నాకు ఎలా వచ్చిందో చూపిస్తాను. పచ్చిమిరపకాయలు కూడా తోటలోంచి కోసుకొచ్చినవి. ఈ టమాటాలు కూడా చాలా చాలా బాగున్నాయి. టమాటా ఆవకాయ కూడా పెట్టాను నిన్న, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను గజ్జకాయ పొడి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. 41 days కన్సిస్టెన్సీగా తీసుకుంటే నా రిజల్ట్స్ మీకు చెప్తానని చెప్పాను. ఇంకొక 1 week 10 days ఆగి నా రిజల్ట్ ఏంటనేది మీకు షేర్ చేస్తాను. 41 days అయిపోయిందా అనుకొని మీరు డౌట్ పడకండి. 41 days కాలేదు అంటే నాకు ఎలా ఉంది ఈ 20 daysలో అనే దాని గురించి చెప్దామని చెప్పి. మరి నా ఒపీనియన్ కూడా మీకు కావాలిగా ఇప్పుడు చూపిస్తున్నప్పుడు, అంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, లేదు పిల్లలు పుట్టట్లేదనే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా ఒపీనియన్ షేర్ చేయడం. ఇంకా పాచివాకిలు ఊడవడానికి వచ్చేసాను, ఊడ్చి ముగ్గేశాను. ఇప్పుడు ఊడ్చింది కానీ చెత్తలు కానీ ఏది కూడా చూపియను, ఎప్పుడూ కూడా చూపించుకోవాలని కాదు. ఇక్కడ ముగ్గు అయితే వేసేసాను. ఈరోజు అందులోనూ శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసుకున్నాను. మా కృష్ణుడికైతే మల్లెపూలు పెట్టాను, అవి సెంట్ మల్లె అంటారు. మీరెవరూ కూడా కామెంట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే సెంట్ మల్లె దేవుడికి పెడితే ఆ రూమ్ అంతా కూడా మంచి వాసన వస్తుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. మంచి కథ చెప్పుకుంటున్నాం కదా మనం. మరి మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నాకు ఒక మంచి స్టోరీ చెప్పడం, మంచి కొటేషన్స్ చెప్పడము ఇష్టము. ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో 2 వారాల నుంచి నేను ప్రసాదం తీసుకోవట్లేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ప్రసాదం ఉండదు, ఎందుకంటే అప్పటికి ఇంకా పూజలు కంప్లీట్ కావు. అందరి గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత అప్పుడు నైవేద్యం అనేది 9ంటికి పెడతారు. అందుకని నేను 7:30కి అట్లా వెళ్ళిపోయినప్పుడు దేవుడి దర్శనం చేసుకొని తీర్థం మటుకు తీసుకొని వస్తున్నాను.
ఇప్పుడు మనం ఆర్మీది కథలోకి వెళ్ళిపోదాం. నెవర్ జడ్జ్ ఏ బుక్ పార్ట్ 2. సుభాష్ అక్కడి నుంచి మానసని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. సుభాష్ మరియు మానస ఒక దగ్గరే ఉంటున్నారు. ఇద్దరు చాలా ఆనందంగానే ఉంటున్నారు. కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. ఒకరోజు సుభాష్ మానస ఇద్దరూ మాట్లాడుకుంటూ సరదాగా, సుభాష్ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని మానసాని అడిగాడు. మానస డిగ్రీ కంప్లీట్ చేశా, అది కూడా చెల్లి కోసం. తనకు చదువు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తను ముంబైలో ఉంటోంది. తను కొన్ని సంవత్సరాల క్రిందనే ముంబైకి పంపించేశాను. కానీ తనకి నేను ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదు. అన్నీ వదిలేసి తనతో వచ్చాయి అని చాలాసార్లు అడిగింది. కానీ అలా వెళ్ళడం అంత సులభం కాదు అని తనకు తెలియదు. అప్పటి నుంచి నాతో పెద్దగా మాట్లాడదు. అక్కడే న్యూస్ పేపర్లో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది. మనం ఫోన్ చేయలేం తనకు, ఎందుకంటే తనకి అవసరమైతేనే ఫోన్ ఆన్ చేస్తుంది. ఇది అంతా విన్న సుభాష్ తను ఎందుకు ఎవరికో భయపడుతోంది అని గమనిస్తాడు. కానీ బయటికి మాత్రం తనకి ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తాడు. సుభాష్ నువ్వు ఇప్పుడు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు, ఎవరికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ వెనక నేనున్నాను. మీ చెల్లి నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, నిన్ను చూసి సంతోషిస్తుంది అని కూడా చెప్తాడు. ఇది నా మాటగా చెప్పట్లేదు, నేను అర్థం చేసుకొని మరీ చెప్తున్నాను. నువ్వు ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నావా, ఉద్యోగం లాంటివి? మానస నేను నీలాగా ఆర్మీ అవ్వాలి అనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆర్మీలోకే రావాలని ఉంది. సుభాష్ గుడ్. నిజంగా నీకు దేశానికి సేవ చేయాలి అంటే నిజంగానా నువ్వు చెప్తున్నది? ఓకే, నువ్వు కరెక్టే మాట్లాడుతున్నావా అని ఒకసారి మానసాని అడుగుతాడు. అయితే మానస అంటుంది, అవును నేను నిజంగానే చెప్తున్నాను, నేను నిన్ను తయారు చేస్తాలే అని సుభాష్ అంటాడు మంచి సైనికురాలిగా. కానీ కేవలం ఆశపడితే సరిపోదు, దానికి సరిపోయే సాధన, శ్రమ, ప్యాషన్ ఉండాలి. మానస కానీ నేను ఆర్మీలోకి రావచ్చా? సుభాష్ మానస ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది ఇండియన్ ఆర్మీ. దేశం లోపల ఎలా ఉందో అలా మాత్రం అక్కడ ఉండదు. నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడ అనేది మటుకు అనవసరం. ఈ దేశం కోసం నువ్వు ఏం చేయగలవు అనేది మాత్రమే అక్కడ ముఖ్యం. దేశంలో ఉన్న కుట్రలు, కుతంత్రాలు, వర్గాలు, మతాలు, కులాలు ఏమీ అక్కడ ఉండవు. ఆ త్రివర్ణ పతాకం ముందు అందరూ సమానమే. ప్రతి సైనికుడు సమాధానం చెప్పాల్సింది ఎగిరే ఆ జెండాకి మాత్రమే. మానస సుభాష్కి చెప్తోంది, నువ్వు నా వెనుక ఉంటే నాకు ఏమైనా చేయగలను అనే ధైర్యం అనిపిస్తుంది. సుభాష్ నీకు విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. ఒక అబ్బాయి నిజంగా ఎప్పుడు గెలుస్తాడంటే ఒక అమ్మాయిని కష్టం రాకుండా పక్కనే ఉండి చూసుకున్నప్పుడు కాదు, ఎటువంటి కష్టం వచ్చినా ఎదురించి నిలబడేలా తనని సిద్ధం చేసినప్పుడు. ఆపద సమయంలో ఎవరి సహాయం కోసం చూడకుండా తనంతట తానే ఆ సమస్యని పరిష్కరించేలా తనని తీర్చిదిద్దినప్పుడే అప్పుడు వాడు నిజమైన మొగాడు. మానస నాకు అర్థమైంది, నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో అలాగే నేను ఉంటా. అప్పుడే హేమంత్ అక్కడికి వస్తాడు. మానస సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే హేమంత్ ఏంటి ఇద్దరు చాలా సీరియస్గా ఏదో డిస్కషన్ చేస్తున్నారు. మానస ఏమీ లేదు, సాయంత్రం సినిమాకి వెళ్దామా అని అడుగుతుంది హేమంత్ని. హేమంత్ నేను రెడీ. సుభాష్ సరే వెళ్దాం. మానస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఏదైనా చేద్దామని, తినడానికి కోసమని. తను వెళ్ళడం చూసిన హేమంత్ మాట్లాడతాడు ఇలా, సుభాష్ హేమంత్ వచ్చాడుగా ఫ్రెండ్, తన ఏదో విషయం గురించి చాలా ఇబ్బంది పడుతోంది, మన దగ్గర ఏదో దాస్తోంది. తను చిన్నప్పటి వివరాలు, తన మిగతా విషయాలు అన్నీ నాకు తెలియాలి. ఈ విషయం తనకి తెలియకూడదు. 3 రోజుల తర్వాత సుభాష్ మరియు హేమంత్ మధ్యలో సంభాషణ జరిగింది. హేమంత్ మానస వాళ్ళ నాన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక కేసు విషయంలో అప్పటి లోకల్ దాదా అయిన నర్సింగ్ యాదవ్ అని అరెస్ట్ చేశాడు. రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళాడు. ఆ కేసులో బలమైన సాక్ష్యాలు కూడా సంపాదించాడు. మానస వాళ్ళ నాన్న అది తెలుసుకున్న నర్సింగ్ మానస వల్ల నాన్నని వాళ్ళు ఇంటిలోనే దారుణంగా చంపేశారు. అయినా అతని మీద పగ
తీరని వాడు అక్కడే ఉన్న మానసాని దారుణంగా రేప్ చేశాడు. మానసతోటి ఆ రౌడీ అతను మాట్లాడుతున్నాడనమాట. నువ్వు బయటకు వెళ్ళి ఏమైనా చెప్పినా, ఊరు వదిలి వెళ్ళిపోయినా, నిన్ను వదిలినా నీ చెల్లెని చంపేస్తాను అని బెదిరించాడు. అమ్మా నాన్న లేరు, వెనక ఎవరూ లేరు. తప్పక అప్పటి నుంచి వాడు చెప్పినట్టు చేస్తుంది. అప్పట్నుంచి నరసింగ్ తన పని కోసం అతని క్లయింట్ దగ్గరికి తనని ఎరలా గిఫ్టులా పంపుతూ ఉన్నాడు. వాడు చెప్పిన పని చేయడమే తన పని. ఆ రోజు తెగించి ఊరు వదిలి పారిపోదామని చూశారు, కానీ దొరికిపోయారు. ఇంకొకసారి పారిపోతే నీ చెల్లెని కూడా ఇందులోకి లాగుతాను అని చెప్పేసరికి తను చేసేదేమీ లేక అలానే ఉండిపోయింది. కానీ చెల్లిని మాత్రం అనాథ ఆశ్రమంలో జాయిన్ చేసింది. అక్కడే ఉంటే తనకు ప్రమాదం అని అప్పుడప్పుడు వెళ్ళి చూసేసి వస్తుంది. ఒకరోజు బయట నర్సింగ్ మానస చెల్లిని చూసి తప్పుగా మాట్లాడాడు. జాగ్రత్త పడ్డ మానస తనని మాత్రం అక్కడి నుంచి దూరంగా పంపేసింది. నర్సింగ్కి కూడా మానసనే ముఖ్యం, తన చెల్లి కాదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు మోనికా గురించి. సుభాష్, మరి ఇది అంతా ముందే ఎందుకు కనుక్కోలేదు నువ్వు? హేమంత్, అప్పుడు నేను అక్కడ ఉన్న వారిని మాత్రమే కనుక్కున్నా, కానీ అసలు నిజం మనల్ని వెతుక్కొని దానంతట అదే వస్తుంది అని అనుకోలేదు. అక్కడ మౌనికాకి కావాల్సినవి చూసుకున్నది, అక్కడ నుంచి సీటు ఇప్పించింది ఎవరో తెలుసా సుభాష్? ఎవరు? హేమంత్, ఆ రౌడీ, ఇప్పటి ఎమ్మెల్యే యొక్క పిఏ జనార్దన్. అతను మానస వాళ్ళ నాన్న. వాళ్ళ నుంచి జరిగిన వాళ్ళల్లో ఒకడు. అందుకే ఆ ఎమ్మెల్యేకి తెలియకుండా వీళ్ళకి చాలా సహాయం చేస్తున్నాడు. కానీ అతన్ని మాత్రం ఎదిరించలేడు. సుభాష్ ఎందుకు? హేమంత్ భయం. పెళ్ళాం పిల్లలు ఉన్నారు అతనికి కూడా అదే గతి అతని పిల్లలకి కూడా పడుతుందని అతని భయం. కానీ కావాలంటే సహాయం చేస్తా అన్నాడు సుభాష్. సరే, నేను చూసుకుంటా వాడి సంగతి. బతకడం ఎంత బాధాకరమో వాడికి నేను చూపిస్తా. ఇప్పటికీ వాడు తన గురించి వెతకడం మొదలుపెట్టి ఉండవచ్చు. ఎలాగో మానస చెల్లికి వాడికి దొరకడం చాలా కష్టం. జనార్దన్కి కొంచెం టచ్లో ఉండు. ఒకవేళ వాడికి తన ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి చెప్పమని చెప్పు. హేమంత్, ముందే చెప్పా, అలాంటి వాడిని ఎటువంటి పరిస్థితిలో వదలకూడదు. సుభాష్, సరే, మానస వస్తోంది, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి రెడీ కా, సినిమాకి వెళ్దాం కొన్ని రోజుల తర్వాత. మానస ఇంకా సుభాష్ ఇద్దరూ కలిసి చాలా రోజులైందని ఒక రెస్టారెంట్కి భోజనం కోసం వెళ్తారు. అక్కడ కూర్చొని ఉండగా ఒకడు అప్పుడే దూరం నుంచి వచ్చి షూట్ చేస్తాడు సుభాష్నికి. కానీ మిస్ అవుతుంది, ఎవరికీ తగలదు. కొంతమంది ముఖానికి గంతలు కట్టుకొని లోపలికి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ సుభాష్ అడ్డుకుంటారు. వారు షూట్ చేయడం మాత్రం ఆపటం లేదు. సుభాష్ అందులో ఒకడి దగ్గర నుంచి మటుకు గన్ను తీసుకొని ఒకడి నుదిటి మీద షూట్ చేశాడు. వాడు అక్కడే చనిపోయాడు. ఇంకొకడు సుభాష్ భుజం మీద కాలుస్తాడు. అయినా సరే వాళ్ళ మీద షూటింగ్ చేయడం ఆపలేదు సుభాష్. కొంతమంది మానస మీద షూట్ చేశారు, కానీ సుభాష్ కాపాడాడు. పోలీస్ సైరన్ విని పారిపోతూ ఉంటే సుభాష్ ఒకడి కాల్ మీద కూడా కాల్చాడు. ఫేస్ కవర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. తర్వాత రోజు హాస్పిటల్లో సుభాష్కి ఏమవుతుందో అని చాలా భయపడ్డ మానస డాక్టర్తో కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సుభాష్ పడుకొని ఉంటాడు. అప్పుడు మానస మాట్లాడుతూ ఉంటుంది, ఏడుస్తుంది. మానస, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మళ్ళీ ఆశలు వచ్చాయి. మళ్ళీ జీవించడం మొదలుపెట్టా. ఈ సమయంలో నీకు ఇలా అవుతుందని అనుకోలేదు. నువ్వు నా పక్కన ఉంటే మా నాన్న ఒకప్పుడు నా పక్కనే ఉన్నంత అండగా ధైర్యంగా ఉంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తాడు. డాక్టర్తో పాటు హేమంత్ కూడా వస్తాడు. డాక్టర్, ఇతని ఏమీ కాలేదు కదా, ఇప్పుడు బాగానే ఉన్నాడా? అప్పుడే సుభాష్ లేచాడు, నవ్వుతాడు. మానస సుభాష్ చేతిని కొడుతూ నవ్వుతుంది. కన్నీళ్ళు, సంతోషం రెండు ఉంటాయి ఆ సమయంలో తన కళ్ళల్లో. అప్పుడే డాక్టర్
బుల్లెట్ అయితే తీసేసాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. కానీ బుల్లెట్ ఇంతకు ముందు తగిలిన గాయం మీదనే తగలడం వల్ల చాలా రక్తం పోయింది. మానస అప్పుడు అడుగుతుంది. ఏంటి డాక్టర్, ఇంతకుముందు గాయం ఏంటి? ఇప్పుడే కదా మొదటిసారి తగిలింది. ఇంతకు ముందు తగిలిన గాయం ఏంటో డాక్టర్కి కూడా అర్థం కాలేదు. డాక్టర్, చాలా బలమైన గాయం లాగానే ఉంది, మీకు తెలియదా? హేమంత్, మాకేమీ తెలియదు సార్. సుభాష్, చిన్న గాయమే సార్. డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? డాక్టర్వి నువ్వా నేనా? ఇంకా 2 రోజులు ఉండాలి ఇక్కడే. సుభాష్, ఈ డాక్టర్లు అంతే, ఇక్కడే ఉండాలి, మా మాట వినరు. డాక్టర్ జోక్ చేసే సాయంత్రం మీరు వెళ్ళిపోవచ్చు. డాక్టర్ వెళ్ళిపోతాడు. హేమంత్, గాయం ఏంట్రా? ఎక్కడ తగిలింది? అంత పెద్ద దెబ్బ తగిలినా చెప్పలేదు నాకు. అంటే ఏదో దాస్తున్నావురా నువ్వు మా దగ్గర. మానస, ఇది అంతా నా వల్లే జరిగింది ఖచ్చితంగా. అది ఆ ఎమ్మెల్యే గాడి పనే చేయిపిచ్చుంటాడు. అప్పుడు ఎమ్మెల్యే గురించి చెప్తుంది మానస. వాడి వల్ల మానస వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో సుభాష్, నాకు అంతా తెలుసు. నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు నా దగ్గర ఉన్నావు అని ఇంకా వాడికి తెలియదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, లేదా ఇంతకు ముందు మేము చంపిన వారు ఎవరైనా ఉండవచ్చు. అయినా అది నేను చూసుకుంటా, మీరు కంగారు పడకండి. హేమంత్, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మానస, సరే వెళ్దాం. ఆర్మీకి కూడా ఇన్ఫార్మ్ చేస్తారా లీవ్ కోసం? లీవ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేస్తారు. సుభాష్, హేమంత్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సుభాష్, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే మనుషులు కాదు అని తెలుసు. అందరూ చాలా ప్రొఫెషనల్స్ లాగా ఉన్నారు. గన్స్ కూడా చాలా హై టెక్నాలజీవి వాడారు. వాళ్ళ కాళ్ళ కదలికలు కూడా చాలా ప్రొఫెషనల్స్ లాగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వారు మటుకు కాదు. హేమంత్, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నాకు తెలియదు. కానీ ఇంకొకసారి నేను లేకుండా నువ్వు బయటికి వెళ్ళేది లేదు, అది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో. సుభాష్ నవ్వుతాడు. హేమంత్ లోకల్ పోలీసులు ఫోన్ చేస్తాడు. అక్కడ శవం ఏమీ దొరకలేదంట. ఇంకా దెబ్బలు తగిలి వారు కూడా ఎవరు జాయిన్ కాలేదంట హాస్పిటల్లో. సుభాష్, నాకు తెలుసు, ఎమ్మెల్యే మన జోలికి రాడు. హేమంత్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే అయితే మన దగ్గరికి కూడా రాడు. సుభాష్ కనుబొమ్మల పైకి ఎగరేస్తూ, సుభాష్ ఏం చేసావు అది నాకు తెలియకుండా? హేమంత్, ఇన్ని సంవత్సరాల నుండి నీతో ఉన్న నేను కూడా కొంచెం నేర్చుకున్నా. ఎమ్మెల్యే వీడియో ఒకటి మనకు దొరికింది. జనార్దన్ సహాయంతో 2 రోజుల క్రితం ఒక అమ్మాయితో ఉన్నాడు బెడ్రూమ్లో. ఆ వీడియో మన దగ్గర ఉంది. వాడికి ఫోన్ చేసి మాట్లాడా. ఇంకొకసారి వాడు మన జోలికి రాడు, లేదు అంటే వీడియో లీక్ చేస్తానని చెప్పా. సుభాష్, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు నువ్వు నాకు చెప్పు. నాకు జనార్దన్ ఫోన్ నెంబర్ కావాలి. ఇప్పటికైతే వాణ్ణి వదిలివేద్దాం. హేమంత్, అంటే వాణ్ణి ఏం చెయ్యొద్దా? సుభాష్, కేవలం ఇప్పటికి మాత్రమే. ఇంత చేసిన వాణ్ణి అంత సులభంగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? హేమంత్, మానస తన చెల్లె ఫోన్కి చాలా రోజుల నుంచి ట్రై చేసింది, కానీ కలవటం లేదు అంట. మానసాన్ని పిలుస్తాడు సుభాష్. సుభాష్, తను ఒక క్రైమ్ రిపోర్టర్ కోసం చాలా కష్టపడుతోందంట. నేను వాళ్ళ ఎడిటర్కి కాల్ చేశా. కొన్ని రోజులు టైం పడుతుందంట. తను బాగానే ఉంది. అప్పుడు మానస చాలా సంతోషపడుతుంది. మానస, ఒకసారి ఫోన్ చేసి చెప్తా. ఏమవుతుంది తనకి? సుభాష్, నీకు బాగా తెలుసు తను పనిలో ఉంటే ఫోన్ కూడా వాడదని. మానస, అవును, కానీ మనం ఇంత కంగారులో ఉన్నాం కదా, అందుకే ఏమైనా ఆలోచన చేయలేకపోతున్నాను. మీకు పాలు తీసుకొని వస్తా అని తను వెళ్ళిపోతుంది. హేమంత్, నిజంగా తను సేఫ్గానే ఉందా? సుభాష్, తను ఎక్కడ ఉందో వాళ్ళకి కూడా తెలియదంట. ఏదో ఒక మిషన్ మీద పనిచేస్తోంది. ఒక మిషన్లో ఉంటే తను ఎవరికీ దొరకదు. నాకు తెలుసు, తన గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తాన్ని చూసుకుంటా, నేను చూసుకోగలను. అసలు ఎమ్మెల్యే అటాక్ చేయలేకపోతే మానస చెల్లి గురించి కంగారు ఎందుకు పడాలి మనము ఇప్పుడు? హేమంత్, ఇది కూడా లాజిక్కే మరి.
సుభాష్ ఎమ్మెల్యేనే అటాక్ చేశాడని తను నమ్ముతోంది కదా! అది అలానే ఉండనివ్వు. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలిసే వరకు అలాగే అనుకోని మానసాని కొన్ని రోజులు. అదే అందరికీ కూడా మంచిది. తన చెల్లి కూడా సేఫ్గానే ఉండొచ్చు. తెలియదు కదా, మనం అన్నీ చెప్పే వరకు ఇంకా పెద్ద ప్రమాదం ఉందని భయపడుతుంది. అప్పుడే మానస వచ్చి అడుగుతుంది, ఇంతకీ నీకు తగిలిన దెబ్బ ఎలా తగిలింది హేమంత్? మర్చిపోయామనుకున్నావా? ఏం జరిగిందో చెప్పు మరి. సుభాష్ అప్పుడే అక్కడ ఉన్న ఒక ఫోటో ఆల్బమ్ తీస్తాడు. అందులో చాలా తక్కువ ఫొటోసు, చాలా దగ్గర వాళ్ళవి మాత్రమే ఉంటాయి. సుభాష్, కొన్ని గాయాలు శరీరానికి చాలా బాధని ఇస్తాయి. కానీ మరికొన్ని గాయాలు కొంతమంది జ్ఞాపకాలుగా అలానే గుర్తుండిపోతాయి. అలాంటి గాయమే ఇది. మానస, హేమంత్ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సుభాష్, నీ రోల్ మోడల్ ఎవర్రా? హేమంత్, పవన్ కళ్యాణ్ అండ్ మహేష్. మానస, కిరణ్ బేడి. సుభాష్, మనకి ఎంతమంది రోల్ మోడల్స్ ఉన్నా ఒక సైనికుడికి మాత్రం దేశం కోసం పోరాడే మరో సైనికుడే రోల్ మోడల్. కథని ఇప్పుడు ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తాను. పార్ట్ 2 నెవర్ జడ్జ్ ఏ ఉమెన్లో పార్ట్ 2 ఇంకా కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను. గ్యాప్ ఏమి ఇవ్వను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్పేస్తాను. ఇంకా నైట్ అయితే సినిమాకి వెళ్ళాను. నాకు సినిమా అయితే నచ్చింది. ఫ్యాన్స్కి ఎలాగో నచ్చుతుంది అని అందరికీ తెలుసు. అలాంటి దాంట్లో నేను కూడా ఒకదాన్ని. నైట్ సెకండ్ షోకి అంత వెళ్ళేంత సినిమా కాదు అని అన్నారు. కానీ కాన్సెప్ట్ గురించి కాకపోయినా వాళ్ళంత కష్టపడి తీస్తే మనం ఒక్క నిమిషంలో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సరే, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ సినిమా కానీ నాకైతే నచ్చింది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి కదా. ఇంకా గేమ్ చేంజర్ మూవీ ఎవరెవరు చూశారు? చూసేవాళ్ళు చూస్తారు, వద్దు అన్నా కూడా చూస్తారు. నా లాంటి పిచ్చి వాళ్ళు ఉంటారు కదా. సినిమా బాగుంది, ఒక్కసారి చూడొచ్చు. మరి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సరే, ఇప్పుడు రామ్ చరణ్ ఎంట్రీ అవుతుంది కదా, అందుకనే నేను కూడా కొంచెం 1 minute వరకు తీశాను. ఎక్కువగా ఏం తీయలేదు. సినిమా మొత్తం కూడా తీశానని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. సరే, ఇంకా అందరికీ కూడా నేను నైట్ సెకండ్ షో 10:30కి మా ఇంటి దగ్గర ఉన్న ఏఎంఆర్ మాల్లో అయితే నేను సినిమా చూశాను. సినిమా అయితే నాకు నచ్చింది. సరే, ఇక్కడితోటి ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సినిమా అయితే చూసి ఫుల్గా ఎంజాయ్ చేశాను నైట్. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ మూవీ కూడా చూసి మీకు చెప్తాను అప్డేట్స్. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.